దేశం టెక్నాలజీ పరంగా ఆధునికంగా ముందుకెళ్తుంటే కొన్ని చోట్ల మాత్రం నిర్ణయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మహిళల స్మార్ట్ ఫోన్ల వాడకంపై రాజస్థాన్ రాష్ట్రంలోని సుందమాత పట్టి పంచాయతీ అనే ఒక ప్రదేశంలో కొంత ప్రాంతంలో నిషేధం విధించడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు, మహిళలు కానీ లేదా బాలికలు కానీ స్మార్ట్ ఫోన్లు వాడొద్దు, మామూలు ఫోన్లు అంటే ఫ్యూచర్ ఫోన్లు వాడవచ్చు. స్మార్ట్ ఫోన్లు వాడడం వలన అక్కడ కొంత నష్టం జరుగుతుంది, కాబట్టి మహిళలకు లేదా బాలికలకు స్మార్ట్ ఫోన్లు అవసరం లేదు అని తీర్మానించి దాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినటువంటి విషయము వెలుగులోకి వచ్చి ఆ వీడియో చక్కర్లు కొడుతుంది. దాని వలన కొంత ఇబ్బందికరమైనటువంటి సిగ్నల్స్ ప్రజలలోకి వెళ్తున్నాయి. చదువుకునేటువంటి బాలికలు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా అంతకన్నా అడ్వాన్స్గా డిగ్రీ, పీజీ, తర్వాత ఎంబీబీఎస్, ఇంకా ఎంఎస్ ఇటువంటి స్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇవాళ రేపు టెక్నాలజీ అనేది అవసరం. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలంటే స్మార్ట్ ఫోన్ల వాడకం అనేది తప్పనిసరి అయిపోయింది. కుటుంబాలు కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ వ్యవహార శైలిని, వాళ్ళ యొక్క వాడకాన్ని కొంత అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది తప్ప స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని, ముఖ్యంగా మహిళలు బాలికల విషయంలో లింగ వివక్ష చూపి స్మార్ట్ ఫోన్ల వాడకాన్నే నిషేధించడం అనేది, నిర్ణయం తీసుకోవడం అనేది కొంత ఇబ్బందిగానే భావించవచ్చు. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అని కోరుతున్నాను.